తర్వాత ఎమ్మెల్యే గారితో పని ఉంటుంది, ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ రిలీజ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తో సంబంధం ఉంటుంది కాబట్టి సహజంగానే ఎక్కువ కొంత కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి గెలిచింది. కాకపోతే ఏంటంటే కంపారిజన్ లో 2014 తర్వాత బీఆర్ఎస్ లేదా చేసిన దానికన్నా కూడా కాంగ్రెస్ తక్కువ వచ్చినాయి అంటున్నారు. మరి సెకండ్ థర్డ్ రౌండ్ లో ఏమైంది చూడాలి. అయితే ఓవరాల్ గా ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే లక్ష్మీనాథ్ గారు మనకు బాగా గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ కు తక్కువ సీట్లు వచ్చినా కూడా అది ఒక ముఖ్యమైన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడగలిగింది. ఇప్పుడు బీజేపీ అనుకున్న స్థాయిలో ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ లో దాని యొక్క సత్తా కానీ దాని యొక్క ప్రభావం కానీ చూపెట్టలేకపోయింది. కాబట్టి ఇప్పటికి కూడా ఏమైతున్నది అంటే ఎలక్షన్స్ రేపు జరిగినా లేకపోతే ఇంకా ముందు ఏమైనా జరగమైనా కూడా కాంగ్రెస్ అంటే రూలింగ్ పార్టీ పాపిరెడ్డి గారు ఒక్క 1 మినిట్ మీరు అలా ఉండండి. మనకి ఒక ఆదిలాబాద్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ అందుబాటులో ఉన్నారు అక్కడ పరిస్థితులు చెప్పడానికి. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరి మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఎస్ సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే అండి. సత్యనారాయణ గారు ఎలా చూడాలి ట్రెండ్స్ని చూస్తుంటే? కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 12 గెలుచుకున్నట్టుగా మనకైతే చూపిస్తుంది, మొత్తంగా 156 ఉన్నాయి. దీనిలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎలా ఉన్నాయి? లక్ష్మీనాథ్ అయితే ఒక రకంగా ఇటు ట్రెండ్స్ మాత్రం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ప్రధానంగా ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఎక్కడైతే అభ్యర్థులను నిలబెట్టి నియోజకవర్గంలోని తన అసెంబ్లీ నియోజకవర్గంలోని మండలాల్లో ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెట్టి ఆ తర్వాత వాళ్ళ తరపున కూడా ప్రచారం చేసినటువంటి ఒక సందర్భంలో ఎక్కడెక్కడైతే ప్రచారం చేశారో అక్కడక్కడ కాంగ్రెస్ మాత్రం ఒక ఊపులో వెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. అయితే ప్రజెంట్ గా మనకు వచ్చినటువంటి అంటే అధికారికంగా వచ్చినటువంటి ఒక ప్రకటనలో చూస్తున్నట్టు మటుకు 4 కూడా 3 కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇటు బేలా మండలంలో, ఇటు సాత్నాల మండలంలో. అయితే ఇక ఓవరాల్ గా చూసుకుంటే మటుకు మొదటి విడత పోలిస్తే మటుకు రెండో విడతలో మాత్రం పోలింగ్ పర్సెంట్ భారీగా నమోదు కావటం కూడా ఫలితాల అంటే కాంగ్రెస్ కి అనుకూల పవనాలు వీచేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఓవరాల్ గా ఇటు ఏకగ్రీవాలకు పోను ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తము 8 మండలాల్లో రెండో విడత పోలింగ్ అయితే జరిగింది. ఇటు ఆదిలాబాద్ లో 27 స్థానాలకు, బేలాలో 30 స్థానాలకు, భీంపూర్లో 21 స్థానాలకు, బోరజ్లో 16 స్థానాలకు, జేనత్లో 16 స్థానాలకు, మావలలో 3 స్థానాలకు, సాతనాల మండలంలో 15. ఓవరాల్ గా 139 గ్రామ పంచాయతీ స్థానాలకి పోలింగ్ జరిగితే దాదాపుగా ఇందులో ట్రెండ్స్ ఏవైతే కొనసాగుతున్నాయో కాంగ్రెస్ వైపు కొనసాగుతున్నాయో 139లో దాదాపుగా సగానికి పైగా అయితే గెలుచుకుని దాదాపుగా 70 నుంచి 80 స్థానాలు కాంగ్రెస్ వశమయ్యేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతోంది. ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్స్ అయితే కనబడుతుంటే ఎందుకంటే అక్కడటువంటి ఎక్కడైతే ఓట్ల లెక్కింపు జరుగుతున్న మండల కేంద్రాలు ఏవైతున్నాయో అక్కడ జరిగే ప్రకారంగా చెప్తున్న ప్రకారంగా కాంగ్రెస్ కి అంటే ఏవైతే వార్డు ఫలితాలు పట్టేసి ఆ వార్డు ఫలితాల ఆధారంగా కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్న వార్తలు అయితే వినబడుతున్నాయి. ప్రజెంట్ ఇప్పటికైతే మనకు బేల మండలంలోని వరూర్, అలాగే అక్కడ మసాలాబి, ఇటు సాత్నాల మండలంలోని ఒక స్థానం, ఇటు సాంగ్వి, ఈ 3 కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి ఒక వార్తలు అయితే మనకు వినిపించాయి. ఒక చోట మాత్రం బీజేపీ గెలిచినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక పోలింగ్ పర్సెంట్ మాత్రం మొదటి విడత కంటే గణనీయంగా పెరిగింది. ఇటు ఆదిలాబాద్ రూరల్లో 83.96% జరిగింది, బేలాలో 82.66%, అలాగే భీంపూర్లో 81.16%, బోరజ్లో 87.09%, అలాగే జైనత్ లో 85.87%, మావలలో మాత్రం ఇది అర్బన్ అంటే మావల పట్టణానికి ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉంటుంది మావల మండల కేంద్రం. ఇక్కడ మాత్రం 77 అంటే తక్కువగా అంటే మిగతా ఏవైతే గ్రామీణ ప్రాంతాల మండల కేంద్రాలతో పోలిస్తే కనుక పట్టణ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి మావల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక 3 జీపీలలో మాత్రం కాస్త తక్కువగా అంటే 77.43% పోలింగ్ మాత్రమే నమోదైనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతుంది. ఇటు సాతనాల కొత్తగా అయినటువంటి ఒక మండలం ఇది. సాతనాలలో కూడా 85.85% అయింది. ఇటు తాంసీలో కూడా 83.38%. ఓవరాల్ గా 8 మండలాల్లో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా కూడా 83.8% పోలింగ్ నమోదు కావడం కూడా ఇటు ప్రాంతీయ అటు ఎవరైతే సర్పంచ్ నిలబడినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు కూడా ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజన అయితే ఈ యొక్క పోలింగ్ పర్సెంట్ చూస్తే మటుకు ఆశలు పెట్టుకున్న వాళ్ళు అంటే గెలుపుపై ఎవరైతే ఆశలు పెట్టుకున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి బూస్ట్ ఇచ్చే విధంగా అయితే మాత్రం పోలింగ్ శాతం అయితే నమోదైంది. కాబట్టి పోలింగ్ శాతం ప్రకారంగా చూస్తే కనుక
ఎవరైతే గెలుపుపై ఆశలు పెట్టుకున్న వాళ్ళకైతే ఒక రకంగా ఉత్సాహం ఇచ్చేటటువంటి విధంగా కనబడుతుంది. పోలింగ్ ట్రెండ్స్ కూడా అదే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువగా గెలిచేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. లక్ష్మీనాథ్. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఎప్పటికప్పుడు మళ్ళీ మీతో నేను మళ్ళీ మాట్లాడతాను. ఎస్, ధన్యవాదాలు మీ అక్కడ ఉన్న పరిస్థితిని తెలియజేసినందుకు. ఎస్, పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ సార్. అయితే ఒకటి, ఇప్పుడు ఈ ఆదిలాబాద్ రిజల్ట్స్ మనం లక్ష్మీనాథ్ గారు పరిశీలిస్తే మొన్న 2023 ఎలక్షన్స్ లో మొత్తం పాత ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలలో 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 4 బీజేపీ, 2 టీఆర్ఎస్. తర్వాత ఎంపీ ఆదిలాబాద్ ఎంపీ కూడా బీజేపీ గెలిచింది. ఇందులో పాత ఆదిలాబాద్లో కూడా 4 నియోజకవర్గాలు పెద్దపల్లి ఉంటే పెద్దపల్లి కాంగ్రెస్ గెలిచింది. ఇది ఎంపీ మన మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా గెలిచింది. అయితే ఇప్పుడు ఆ దామాషగా చూసుకుంటే టీఆర్ఎస్ దానికి మామూలుగా వచ్చే సీట్లు వచ్చినట్టున్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే సీట్లన్నీ కూడా ఒక విధంగా బీజేపీ, ఎందుకంటే ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్, నీకు ఏది బోత్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే, నిర్మల్లో కూడా బీజేపీ ఎమ్మెల్యే, సిర్పూర్ కాగజ్నగర్ కూడా బీజేపీ ఎమ్మెల్యే. ఇక్కడ బీజేపీ యొక్క పర్ఫార్మెన్స్ అంతా బాగా లేదు. అక్కడ మాత్రం కాంగ్రెస్ అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ గెలుస్తున్నది, ఇంకా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మేరకు ఉంటుంది. ఇంకా మిగతా 4 వాళ్ళ కాంగ్రెస్కి ఉన్నాయి కాబట్టి ఒక 2 మాత్రమే ఇది టీఆర్ఎస్ గెలిచినప్పుడు. అయితే ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంటుంది. కాకపోతే నేను మళ్ళీ చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ ఒక అపోజిషన్ పార్టీగా నిలబడుతున్నది. ఎందుకంటే దానికి ఇప్పుడు కాంగ్రెస్కు 60% వచ్చి బీజేపీకి ఇది బీఆర్ఎస్కు 30-35% సీట్లు వచ్చినా కూడా ఒక బీజేపీకి 5 నుంచి 6-7% రావచ్చు. అయితే ప్రధానమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ నిలబడడం అనేది బీఆర్ఎస్ గొప్ప విషయం. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలలో మళ్ళీ